తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివా గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి. అందరికీ మరొకసారి నమస్కారం. ఇవాళ భలే మంచి రోజు, చాలా పసందైన రోజు. ఎందుకంటే మనం ఘంటసాల మాస్టారి కుటుంబాన్ని కలుస్తున్నాం మరొకసారి. కొన్ని నెలల క్రితం వారి కుమార్తె సుగుణ గారిని కలిసి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఘంటసాల మాస్టారి మూడో కుమార్తె శాంతి గారితో మాట్లాడదాం. మాస్టర్ గారి జ్ఞాపకాలంటే అన్నీ కూడా మనం తోటలో ఏరుకునే పువ్వులు లాంటివి. అవన్నీ ఏర్చి కూర్చి మన మనసుల్లో ఎప్పటికీ ఎల్లకాలం దాచుకోవాలన్నదే మన సంకల్పం, ప్రయత్నం. శాంతి గారు నమస్కారం అండి. నమస్తే. అద్భుతమైన గాయని మీరు. మరి అంత సీన్ లేదండి, ఎక్కువ పాడిన. మీ వారితో సురేంద్ర గారితో ఇంటర్వ్యూ అయిన సందర్భంలో చెప్పారు ఏమనంటే, మీరు అన్ని కాంపిటీషన్స్లో వెళ్తే ప్రైజ్లు వచ్చేవి, కానీ ఎక్కువ కాంపిటీషన్స్కి కూడా వెళ్ళలేదు. 4-5 కాంపిటీషన్స్కి, అంటే కాలేజ్కి వెళ్ళిన తర్వాత వెళ్ళాను, అప్పుడు వచ్చాయి ప్రైజులు, అంతే. కానీ అంత పబ్లిక్ రావాలి అన్న ఆలోచన కానీ ఏది లేదు. మీరు అంటే మీ పాట ప్రయాణం సహజంగా ఇంట్లో ఉండి మా ఇంట్లోనే ఏమండి గారు, అంటే సంగీతరావు గారు వాళ్ళు ఫ్యామిలీ కూడా ఉండేది. ఎవరన్నా మార్నింగ్ ఒక పాట ఒకళ్ళు స్టార్ట్ చేస్తే నైట్ అయ్యేసరికి అది కోరస్ అయిపోయేది. అందరు అదే పాడుతూ ఉండేవాళ్ళు. అలా 24 hours మ్యూజిక్లోనే ఉన్నాం, అంతే. ఏ పాటలు ఎక్కువ? మీరు శాస్త్రీయ నేర్చుకోలేదట కదా? ఎక్కువ లేదు, అంటే ఏమండి గారు నేర్పించారు పాపం. ఆయన కూర్చున్నప్పుడల్లా అమ్మ తరిమేది నన్ను. ఆయన ఒంటరిగా కూర్చోకూడదు, నేను ప్రే చేస్తూ ఉండేదాన్ని. అది ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. ఇంట్రెస్ట్ వచ్చే టైంకి ఆయనకి నేర్పించేది లేదు. సో నాకు ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా నాకు నచ్చలే, నేర్చుకోవాలనిపించలేదు, అనుకుని నేర్చుకోలేదు. సినిమా పాటలు అవి అలా వింటూ పాడుతూ ఉండడమే తప్పితే అంతకన్నా నేర్చుకోలేదు. మీ పాట విని నాన్నగారు ఏమనేవారు ఆ రోజుల్లో? అంత లేదు కదా, నేను ఇంకా 6th standardలో ఉండగానే నాన్నగారు పోయారు. ఓహో, సో ఎక్కువ మీ పాట అసలు వినలేదు అయితే? ఇంట్లో పాడుతూ ఉంటే వింటూ ఉంటారు కదా, అందుకే నేర్పించారు. వాయిస్ బాగుంటుంది అని అది నేర్పించారు. బాగుంది అని అన్నారా? మాకంతా తెలీదు, అంతే. అంత పట్టించుకునేంత తెలీదు మాకు. అనేవాళ్ళేమో తెలియదు మరి. అంటే నాన్నగారికి ఒక ఐడియా ఉండేది. పెద్దన్నయ్య ఏమో ఏమన్నా ఇన్స్ట్రుమెంటు, చిన్నన్నయ్య వయలిన్ వాయించాలి, మా సుగుణ శ్యామలానేమో వీణ వాయిస్తే నేను పాడాలి. అది ఆయన కళ. అది నెరవేరలేదు, అంతే. అంటే బట్ అందరూ కొద్ది గొప్ప సంగీతం నేర్చుకుంటే సుగుణ శ్యామల బాగా వాయిస్తారు వీణ చాలా బాగా వాయిస్తారు. మా చిన్నన్నయ్య వయలిన్ చాలా బాగా వాయిస్తాడు. మా పెద్దన్నయ్య వాయించిన ఇన్స్ట్రుమెంట్ అంటూ లేదు, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాడు, పాడతాడు బాగా. మా చిన్నన్నయ్య కూడా బాగా పాడతాడు. అన్ని ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇచ్చాడు. చాలా చూసాం, అది నేను ప్రోగ్రామ్స్ లో చూసాం. మా పెద్దన్నయ్య వాయిస్ కూడా చాలా బాగుంటుంది. తను మ్యూజిక్ విద్వాన్ మెడ్రాస్ యూనివర్సిటీలో ఇక్కడ చేసాడు. అనుకుని నేను చిన్నదాన్ని కదా, ఎంతసేపు ఆడుకోవడంలో ఉన్నాను కానీ నేర్చుకోవడంలో లేను, పరిగెట్టడమే. వాళ్ళ అమ్మగారి 93వ పుట్టినరోజు. అమ్మ అంటుంది నాకు 94 వచ్చేసే అంటుంది, క్యాల్కులేట్ చేయాలి. మా సుగుణకైతే అవన్నీ గుర్తుంటాయి, నాకు గుర్తుండవు అని. ఒక నాన్నగారి పాట ఏమన్నా ఒక పల్లవి మీ నోట వినొచ్చా? చాలా వినొచ్చు. నీలో నన్నే నిలిపేవు నేడే, ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో. అసలు మ్యూజిక్ పాడడం అనేది ఆపేసి చాలా కాలం అయింది. అంటే ఇంట్లో పనులతోనే సరిపోయేది. కానీ ఆ పలుకు తెలుస్తోంది, ఆ గమకాలు లడ్డూలాగా పూర్తిగా, అంటే గమకాలు పూర్తిగా పలకడం అన్నది అది ఇంట్లో ఉండే వాతావరణాన్ని బట్టి వస్తుంది. అంటే ఎప్పుడు పాడుతూనే ఉంటాం కదా, పాడేవాళ్ళం. పెళ్ళైన తర్వాత ఆగిపోయింది ఎందుకో మరి తెలియదు. ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా పాడడం అనేది తగ్గిపోయింది. పిల్లలు పుట్టాక ఫుల్. ఇప్పుడు మన వాళ్ళు వచ్చేసారు, అసలు పూర్తిగా స్టాప్ అయిపోయింది. పాడి కూడా 30-40 సంవత్సరాలు అవుతుంది వాయిస్ విప్పి పాడడం. మీరు అప్పుడు కాంపిటీషన్స్ లో పాడినప్పుడు మరి నాన్నగారి పాటలే పాడేవారా? లేదండి, సుశీల గారి పాటలను లతా మంగేష్కర్ పాటలు పాడతాం. ఓ, అయితే ఒక్క లైన్ మా కోసం. సుశీలమ్మ పాట కానీ లతాజీ పాట కానీ మీ ఇష్టం. సుశీల గారిది అయితే உன்னை ஒன்று கேட்பேன் உண்மை சொல்ல வேண்டும்
என்னை பாட சொன்னால் என்ன பாட தோன்றும், என்ன పాడ తోండ్రుం. ఇది పాడాను. కాలేజీలోనేమో ఇప్పటికీ అడుగుతూ ఉంటారు ఆ పాట పాడమని నన్ను, ఎవరన్నా పాత వాళ్ళు కనిపిస్తే. నైనా బరసే रिम झिम रिम झिम पिया तोरे आवन किया तेना बरसे. ఇది చాలా చక్కగా హాయిగా లలిత సంగీతం రోజులు గుర్తొస్తున్నాయి. అంటే ఒక టైంలో బాగా ఉండే కదండి లైట్ సాంగ్స్, ఇప్పుడు ఇప్పుడు బాగా లైట్ మ్యూజిక్ తగ్గింది. సినిమా మ్యూజిక్ బాగా ఎక్కువ డామినేట్ చేస్తుంది. వీళ్ళందరూ ఎగతాళి చేస్తారు, అన్నీ దెయ్యం పాటలు పాడతావు అప్పుడే నీకు ప్రైజ్ అంటే. అది కానీ లేకపోతే మధుమతి సాంగ్ ఉంది కదా, ఆ పాట ఆచార్య పరదేశి, అవి రెండు పాడినప్పుడు 2 ప్రైజులు వచ్చాయి. సుశీల గారిది ఇది పాడినప్పుడు నేను 3ో 4ఓనే అటెండ్ అయ్యాను. సుశీల గారిది అయితే పాత జ్ఞాపకం మిల్లయోను ఇది 2 పాడేసరికి 2టికి ప్రైజ్ వచ్చింది. నాకు చాలు, అంతకన్నా అప్పటికి కాలేజ్ అయిపోయింది, వచ్చేసాం. చాలా అంటే నాన్నగారి పాట ఇప్పుడు మీకు చాలా చిన్న వయసులోనే వారు వెళ్ళిపోయారు కాబట్టి, బట్ ఆయన ఆ ఛాయలన్నీ మీ పాఠాంతరంలో స్పష్టంగా ఉన్నాయి. సో సంతోషం, సంతోషకరమైన రోజు ఇవాళ. మాకేమో బయట ఎక్కడన్నా పాడి తప్పుగా పాడేస్తే నాన్నగారి పేరు చెడిపోతుందన్నది ఒక భయం, అందుకని ఎప్పుడు పాడను. ఏమన్నా తప్పులు వచ్చాయనుకోండి, ఏంట్రా ఆయన కూతురు ఇలా పాడింది అంటారేమో అని అస్సలు పాడను. రోటరీలో పాడుతూ ఉంటాను అంతే. అక్కడైతే అందరూ ఎవరు అంతగా కండుకోరు, హ్యాపీగా వదిలేస్తారు. చిన్న చిన్న తప్పులు వచ్చిన మామూలుగా ఎవరి దగ్గర పాడాలంటే భయం. సో చివరిగా అయితే నాన్నగారి గురించి, మీరు చిన్నపిల్లప్పుడే వారితో పెరగడం జరిగింది, వారి నీడలో, కాబట్టి మీకు గుర్తున్న జ్ఞాపకం ఒకటి. జ్ఞాపకం అన్నీ జ్ఞాపకాలేనండి నాకు. నాన్నగారిని ఇంతవరకు నేను అలా మర్చిపోయిందే లేదు. నాన్నగారి బర్త్డే అయితే అందరినీ బుహారీకి తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ కూడా అందరూ పూరీనే తినేవాళ్ళం. పూరి కానీ దోశ కానీ తినేవాళ్ళం. అక్కడేమో స్లాబ్గా కట్ చేసేవాళ్ళు ఐస్ క్రీమ్. అదొకటి కట్ చేసి ఆ ఐస్ క్రీమ్ తినడం అనేది అందరు డిసెంబర్ 1 వెళ్ళి తినడం అనేది అదొక పెద్ద ఏమనాలి పండగ అనమాట మాకు. అది తర్వాత నాన్నగారితో బీచ్కి వెళ్ళేవాళ్ళం ప్రతిసారి. ఎప్పుడు తడపా బీచ్కి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని అక్కడ వదిలేసి మాలత్తయ్య వాళ్ళని, అదే మాలతీ చందూరు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చునేవాళ్ళు అమ్మను నాన్నగారు కనుక మాతోనే ఉంటే కుర్చీలో కూర్చుంటారు, అమ్మ కింద కూర్చొని కాళ్ళు పడుతూ ఉంటుంది. అది ఎప్పుడు పట్టుకున్నాను, మీరే నా పేరు నిలబెట్టాలి అనేవాళ్ళు. ఎందుకనేవాళ్ళో తెలీదు ఆ టైంలో. అవి ఎలా నిలబెడతాం ఏంటో అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఎందుకు అలా అన్నారు అని. మీరందరూ అంటే చక్కగా సంతోషంగా ఆ పాటలు, ఆ మెమరీస్ తలుచుకుంటూ, అది అంటే ఇప్పటికీ ఘంటసాల గారి పిల్లలంటే అయ్యో నాకు అది తలుచుకుంటే ఇంకా భయం వేస్తుంది. నిన్న కూడా ఒక ఆయన వచ్చారు, మాది అక్వేరియం రెడీ చేస్తుంటే ఎవరో వచ్చారు కూర్చున్నారు అనుకుంటూ ఉంటే లాస్ట్ నైట్ వరకు కూర్చున్నారు. ఏంటి నా ఎవరో సర్లే ఆయనతో వచ్చి ఉంటారు అనుకుంటే నేను చూడడానికి వస్తే మిమ్మల్ని చూడడానికి వచ్చాను. నన్ను ఎందుకు చూడాలి, నేనేం పెద్ద ఇదా అంటే లేదు ఘంటసాల గారు వాళ్ళంటే, ఘంటసాల గారు అంటే వీళ్ళందరికీ చాలా ఇష్టం అంట వాళ్ళ ఫ్యామిలీలో. అమ్మ బాబోయ్ అనుకున్నా. అంతవరకు వెయిట్ చేయాల్సిన పని లేదు వాళ్ళకి. ఉండి వెయిట్ చేసి నాతో కొంతసేపు మాట్లాడేసి ఆయన వెళ్ళిపోయారు. ఇదే అనిపిస్తుంది. ఇప్పటికీ అలా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళందరూ వచ్చేసి నన్ను ముట్టుకుని నా కాళ్ళ మీద పడిపోతారు. ఏమండి అంటే మీకు కాదమ్మా ఆయనకి పెట్టుకుంటున్నాను దండం అంటారు పెద్ద పెద్ద వాళ్ళు. నాకు చాలా ఒకలా అయిపోతుంది. ఒక యుగం అంటే ఆయన ఇచ్చినంత సంపద, సంగీత సంపద ప్రపంచానికి, చిత్ర పరిశ్రమకి, అది ఈ యుగం అంతా కూడా అలా మారుమోగుతూ ఉంటుంది గుండెల్లో. ఉండాలి, ఉంటే బాగుంటుంది. శాంతి గారు, మీ ఇల్లు మీరే దగ్గరుండి కట్టించారట?
అందరం కన్సల్ట్ చేసుకునే కట్టుకున్నామండి. అక్వేరియం ఆలోచన ఎలా వచ్చింది మీకు? అక్వేరియము చిన్నప్పుడు మా చిన్నయ్య పెట్టేవాడు ఇంట్లో చిన్న ట్యాంకు. సరే ఎలాగైనా అక్వేరియం పెట్టుకోవాలనేది ఒకటి ఉంది, కానీ మాకు ఫస్ట్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అది పెట్టినప్పుడు సురేంద్ర ఒప్పుకోలేదు. ఇంటి లోపలికి ఉంటే నేను ఒప్పుకోను అన్నాడు. ఒప్పుకోను అంటే పైన పూల్ ఉంటే కింద నిడివి ఏముండాలి అనుకుని అక్కడ అక్వేరియం పెట్టుకుందాం అని అప్పుడు డిసైడ్. ఒకసారి బయటికి పెట్టేలాగా ఒక డిజైన్ చూపించారు ఆయన. అక్వేరియం బయట ఒక పెద్ద దీంట్లో ఒక బౌల్ లాగా ఉంటుంది, దాంట్లో పూల్ పెట్టుకోండి, కింద పిల్లర్ ఏమో స్విమ్మింగ్ పూల్ అక్వేరియం అని. మా ఆర్కిటెక్ట్ వద్దు, ఇంటి లోపల ఉంటే ఎలా ఉంటుంది పూల్ కొంచెం చూపించండి అని అడిగి. నాకు నీళ్ళు అంటే చాలా ఇష్టం. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఉంటాయి మా ఇంట్లో. అది ఫౌంటైన్లు ఉంటాయి. సరే అది చూసిన తర్వాత నేను అడిగాను, ఫ్లో అయ్యేలాగా ఉంటాయా, రూమ్కి నేను దాంతోనే డివైడ్ చేసుకోవాలి అంటే మెయింటైన్ చేయడం చాలా కష్టం అమ్మా అది అన్నారు. సరే అయితే ఆయనకి తెలుస్తుంది నాకు తెలియదు కదా అని ఓకే అనేసాను. అందుకని పూల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. దాని కింద అంటే సురేంద్రకి అంటే లీక్ ఏమన్నా అయితే మిగిలిన రూమ్స్ డిస్టర్బ్ అవ్వకూడదు అన్నాడు. నువ్వు అలా డిజైన్ చేసుకుంటే నేను కట్టిస్తాను అన్నాడు. అది ఆలోచించి దాని కిందకి స్విమ్మింగ్ పూల్ వచ్చేది, అక్వేరియం వచ్చేలాగా అలా పెట్టారు. అంత నిడివిగా ఉంటుంది. అది వరల్డ్స్ ఇండియాలోనే డొమెస్టిక్, ఏషియాలో డొమెస్టిక్ అక్వేరియంస్లో బిగ్గెస్ట్ అన్నారు. మాకు తెలీదు, నిన్ననే ఆయన వచ్చిన ఆయన చెప్పాడు. మీరు 30 ఏళ్ళు అడ్జస్ట్ అయ్యి మీ 3 బెడ్రూమ్ ఫ్లాట్ 3 బెడ్రూమ్స్ లేవండి, 2 బెడ్రూమ్సే. 2 బెడ్రూమ్ ఫ్లాట్ కలని పక్కన పెట్టి మీరు విడిగా ఒక ఇల్లు కావాలి అది తీసేస్తే మాది 5 బెడ్రూమ్సే, చిన్న రూమే. పైగా నాకు హాల్ పెద్దది కావాలి అంటాను. మా నాన్నగారు ఇంట్లో కచేరీలకి ముందర రిహార్సల్స్ చేసేవాళ్ళు. వాళ్ళు అందరూ కూర్చుని ఇన్స్ట్రుమెంట్స్ తోటి కూర్చుని వాళ్ళు రిహార్సల్స్ చేసేవాళ్ళు కదా. నాకు అది చూసి చూసి మా ఇంట్లో అన్ని హాల్సే, ఏది రూమ్స్ లేవు. నాన్నగారి గది తప్పితే ఇంకో చిన్న గది, అంతే తప్పితే అన్ని హాల్సే. డైనింగ్ హాలు, చిన్న హాలు, పెద్ద హాలు, ఇవే అన్నమాట. నాకు అదే ఉండిపోయింది మైండ్లో. నాకు ఏ రూమ్ చూసినా ఇది మంచి చిన్నదిగా ఉంది అంటూ ఉంటాను. అందుకని నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకో అని చెప్పి వదిలేసాడు. అందుకని ఇంత పెద్ద హాల్ వచ్చింది. సూపర్. ఆ హాలు బెడ్రూమ్స్ అన్నీ కూడా ఒప్పుకోలేదు. చిన్న చిన్న బెడ్రూమ్స్ అంటే పెద్దగా ఉండాలి, స్పేషియస్గా. ఇప్పుడు పర్వాలేదు, ఇంకా పెద్ద అయిపోతే కష్టం నడవడం అంటాడు. అప్పుడు చూసుకున్నానులే. అప్పటికి ఒక చిన్న రూమ్ కొనుక్కుని అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పాను. బాగుంది, చాలా చాలా. చివరిగా ఇంకొక పాట, నాకు ఇష్టమైన పాట. మీ మనసున మనసై. మనసున మనసై బ్రతుకున బ్రతుకై, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, తోడు కరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. ఇవాళ క్లుప్తంగా అయినా నాన్నగారి జ్ఞాపకాలు అలా 2-3 పంచుకుంటూ. ఇవాళ మా అమ్మ పుట్టినరోజు కదా, అవును, అనుకుని మీరు ఇంకొంచెం లేట్గా వస్తే భోజనాలు పెట్టి పంపించుంటాం.